ఇలాంటి ఒక ఆర్ట్ ట్యుటోరియల్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఈజీ పీజీ విత్ పూజిత. ఇలాంటి ఆర్ట్స్ కోసం పేపర్ ఆర్ బోర్డ్కి బ్యాక్ సైడ్ టేప్ వేస్తే అది మోగకుండా ఉంటుంది. మన వర్క్ స్పేస్ తప్పించి రిమైనింగ్ స్పేస్ మొత్తం కవర్ చేసుకుంటే ఫైనల్ అవుట్పుట్లో క్లమ్జీనెస్ అనేది అస్సలు ఉండదు. మనకి నచ్చిన బ్యాక్గ్రౌండ్ కలర్తో ఫిల్ చేసేసి ఫ్లవర్స్ కోసం డార్క్ పింక్ ప్యాస్టల్ని ఫ్లేమ్ చుట్టూ పెట్టి మెల్ట్ చేసి ఇక్కడ ఆర్ట్ స్టార్ట్ చేయండి. బట్ రిమెంబర్ వన్ థింగ్, ఫ్లేమ్ మీద డైరెక్ట్గా ఆయిల్ ప్యాస్టల్ని పెడితే బ్లాక్ అయిపోయి మన పెయింటింగ్ అనేది పాడైపోతుంది. సో ఫ్లేమ్ చుట్టూతో పెట్టి మెల్ట్ చేయండి. నేను ఇక్కడ సింపుల్గా డార్క్ కలర్ ప్యాస్టల్ వేశాను అండ్ దెన్ దాని మీద లైట్ పింక్ కలర్ ప్యాస్టల్ని హీట్ చేసి వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇన్ ద మిడిల్ బ్రౌన్ అండ్ ఎల్లో కలర్ వేస్తున్నాను సో దట్ అక్కడ పొలంగ్రెన్స్ లుక్ రావడం కోసం. మనం సేమ్ టూల్స్ వాడాల్సిన అవసరం లేదు, నీడిల్తో కూడా పోక్ చేయొచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కొంచెం కవర్ చేయడం కోసం ఆలివ్ గ్రీన్, డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ కలర్తో లీవ్స్ని తీసుకొని అండ్ ఇన్ ద మిడిల్ వాటి కనెక్షన్ యొక్క స్టెమ్ లైన్ కూడా డ్రా చేసేసాను, పెయింటింగ్ చేశాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్లవర్స్ నేను ఎలా వేస్తున్నానో, ఒకటి డైరెక్ట్గా ఓపెన్ లాగా ఉంటే ఇంకొకటి సైడ్కి వచ్చేలాగా చేశాను చూడండి. మనం ఫ్లవర్ని డ్రా చేసేటప్పుడు సింపుల్గా ఒక బేసిక్ సర్క్యులర్ షేప్ని డ్రా చేసేసుకుంటే అది ఈజీగా మనం పెటల్స్ని 3Dలో వేసేయచ్చు. నేను కావాలని బ్యాక్గ్రౌండ్ నుంచి బయటికి రావాలని ఈ ఫ్లవర్స్ని ఇట్లా వేస్తున్నాను. మన ప్రెజెంటేషన్ మన ఇష్టం కదా, సో నేను ఎప్పటి నుంచి ఇలా వేయాలనుకుంటున్నాను కాబట్టి ఇలా వేశాను. మీకు నచ్చకపోతే వేరేలా కూడా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ బై, సీ యూ.